అందుకే సమాధానం లేదయ్యా, అందుకే నెమ్మది లేదయ్యా, అందుకే మా కుటుంబంలో ఎప్పుడు చూసినా చిక్కులతో మేము నాయన ఇరుక్కొని పోయించున్నాం ప్రభువా. కనుక దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించమని ప్రభువుని అడగండి, ప్రేమించమని ప్రభువుని అడగండి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సమయంలో జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. దేవుడు మరణించాడు. అవునయ్యా, నేను నమ్ముకొని కూడా నేను నీకు అవిధేయతగా జీవించాను, అపనమ్మకస్తుడిగా జీవించినాను. అవును ప్రభువా, నేను నాయన ద్వేషిస్తుంటున్నాను, దూషిస్తుంటున్నాను, శపిస్తుంటున్నాను. కానీ నా ప్రభువా, నా నోట్లో బూతులు కూడా వస్తున్నాయి నాయన. కోపం తట్టుకోలేకపోతున్నాను, ఆగ్రహం తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకో. ఆయన తప్పక క్షమిస్తాడు, ఆయన తప్పక క్షమిస్తాడు. కనుక దైవికమైన బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మీ జీవితాలను ప్రభు ఎదుట సమర్పించుకోండి. ఇక నుంచి నీ కొరకు జీవిస్తామయ్యా, మంచి క్రైస్తవుడిగా నేను జీవిస్తాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో దేవుని విన్నవించుకుందాం. దేవుడికి విజ్ఞాపన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనం మొరవించాడు, మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుగా నిత్య నివాసి స్తోత్రం నాయన. ఇంతవరకు వాళ్ళందరినీ కాచి కాపాడి రక్షించినావు, నీ స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, జీవన రక్షకుడివి నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు, నీ స్తోత్రాలు. మేము ఏ విధంగా జీవించాలి, మేము ఎలా జీవించాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ఎట్లా మేము నడవాలి అని నీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇటు కృపనిచ్చిన దేవుడికి వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ సమయంలో మీరే అధ్యక్షత వహించండి, మీరే మాకు తోడుగా ఉండండి నాయన. నీ కృపను మా పట్ల కుమరించండి నా తండ్రి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే నాయన ఇలాంటి తప్పిదములు చేస్తూ, పొరపాట్లు చేస్తూ, నేను కూడా క్రైస్తవుని అనుకుంటూ నీకు విరోధంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వారిని దర్శించి వారితో మీరు మాట్లాడి నీ వాక్య వెలుగులో నడిపించిన ప్రభువా, మనసు మార్చి నా తండ్రి వారి నాయన పాత జీవితం నుంచి నాయన కొత్త జీవితం జీవించినట్లుగా నీ విలువైన రక్తంలో వారిని కడిగి పరిశుద్ధపరచవలసిందిగా కోరుకుంటూ నీ ఆత్మకార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము లేచి పడుకున్నట్లయితే